అట్లా ఇట్లా ఇట్లే వస్తారు. రాత్రి వచ్చినట్టు అది కూడా పెట్టేదా మామూలు ఖాళీలు పెడతాను. ఇంకా చెట్లు లేవు అంత బయలుదేరి కదా. ఎన్ని 400 ఎకరాలు ఎన్ని ఎకరాలు చూసినా 4500 చెట్లు. 4,500 చెట్లు అంటే చెట్లు ఉంటుంది కదా. 9,000 కనిపిస్తావా? ఇంతకుముందు పెట్టావు ఎక్కడన్నా? ఇదే సరిగా ఫస్ట్గా ఇవన్నీ వడగండ్ల మొత్తం టైట్ అయ్యి పడిపోయింది. టైట్ గొలుపులు టైట్ అంటే కాపీ బాగా తీసినాడు రాళ్ళతో పడిపోయింది. గేట్ పడింది కాబట్టి నీట్గా చెట్టు కటింగ్ ఏమైనా వచ్చింది? అది వ్యాపారం మళ్ళీ అది సైజు రాలేదని చెప్పేసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు పడిపోయింది, రేటు కూడా లేదు. ఇప్పుడు 4,600 పక్కకి మొదటిసారి పెట్టావా నువ్వు పంట? ఇంతకుముందు లేదా? ఇంతకుముందు ఏం పెట్టేది? ఆ పక్కనే ఉన్నారు. దీంట్లో చెనిక్కాయ అర్థం తెచ్చుకోండి. ఈసారి ట్రై చేస్తాను. బాగానే ట్రై చేస్తాను. ఇవన్నీ అవే ఎక్కడా? అంటే మామూలుగానే రేట్ తగ్గింది. 6,000 7,000 ఉందా? పెట్టుకోండి లోపల
చీనాకాయ అంతే రేట్ అటువైపు ఏం పర్లేదు, ధర్మవరం సైడ్ ఏం పర్లేదు కానీ కూడా పడింది ఉండదు. అదే నేను అక్కడ పోవాలంటే దాని కింద అంత నీళ్ళు వచ్చినాయి. రైల్వే గేట్ ఆ పైకి కూడా బాగుపడిందా దొరికి సైడ్ కూడా? వర్షం అంతా కొన్ని ఏరియాలో ఈ పల్లె 60 ఏళ్ళ సర్వీస్ ఇంతవరకు చూడలే ఊరు ఎక్కువ ఊరు ఎన్యూమినేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేస్తా అబ్బా, ఇంతవరకు ₹1 లాస్ట్ టైం అన్నప్పుడు కూడా డబ్బులు యాడ్ వచ్చినాయి. హార్టికల్చర్ వచ్చిండ్రు ఫోన్ చేసింటే హెచ్ఓ ఎవరున్నారు ఇప్పుడు హార్టికల్చర్ హాస్టల్? హార్టికల్చర్ హాస్టల్ నెంబర్ తీసుకో. ఎందుకు ఎకరానికి ఎంత వస్తుంది పెట్టుబడి? లక్ష వస్తుందా? లక్షణ ఏమోనా ఎంత వచ్చింది ఎకరాకి పెట్టుబడి? 2 లక్షలు పైన. మనం తోలిచ్చినావా మళ్ళీ? హెచ్ఓ నెంబర్ ఉందా? గరువు ఇక్కడే కొన్నాను. బాబు బాబు ఎత్తలేదా? ఇక్కడ ఇది ఒకటేనా డ్యామేజ్? హలో హెచ్ఓ గారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే మేడం. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మోహనాల తోట రాళ్ళనంతపురం అవునవును సార్. విజిట్ చేశారా మీరు? అవును సార్, విజిట్ చేయలేదు సార్. ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించాము కలెక్టర్ ఆఫీస్కి మార్నింగే. తర్వాత నియోజకవర్గం అంతా కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ రెడీ చేసి ఇంకెక్కడెక్కడ జరిగింది మేజర్ డ్యామేజ్? ఈ నలభైనపల్లి సైడ్ జరిగింది చూడండి, బతులపల్లి పల్లి సైడ్ జరిగింది, దక్కట్లో జరిగింది సార్ బాగా, పల్లి. తర్వాత రోహిలాపురం జరిగింది సార్. ఏం పంటలు? అంటే మామిడి, స్వీట్ ఆరెంజ్ అయితే ఫ్రూట్ డ్రాప్ అయింది. తర్వాత మునగ, తర్వాత బనానా పడుతుంది సార్. ఆడ టమోటాను, ఈ ఉప్పలపాటు సైడ్ జొన్న కూడా డ్యామేజ్ అయింది చూడండి బాగా. జొన్న అంటే ఏవో గారు చూస్తారు సార్. మీది కాదు, వాళ్ళకి చెప్పండి. అదే చేస్తున్నాం సార్. ప్రిలిమినరీ రిపోర్ట్ అయితే మార్నింగే పంపించాను. మళ్ళీ ఇంకా ఇప్పుడు కూడా ఏమైనా వస్తుంటే కూడా యాడ్ చేస్తున్నాం దానికి. చూడు ఇప్పుడు మీ అందాజులో ఎన్ని హెక్టార్స్ అయినట్టు వచ్చింది? అంటే
ఇంకా నియోజకవర్గం అంతా చేస్తున్నాం సార్. దగ్గర దగ్గర ఒక 22 అయితే నోట్ చేద్దాము. ఒక్కొక్క విలేజ్ లో ఏ క్రాప్ అనేది 22 మెంబర్స్ ది. అవి ఇంకా వస్తూనే ఉన్నాయి సార్. ఇంకా నల్లబోయినపల్లి ఒకటి, దాడితోటి అది ఒకటి రావాలి సార్ రిపోర్టు. ఆ 2 వస్తే ఇంకా కంప్లీట్ అయిపోతుంది సార్ ఈ రోజుది. సరే సరే, చూడండి లాస్ట్ టైం కూడా డబ్బులు రాలేదు, ఇంతవరకు ఒకసారి కూడా రాలేదు. లాస్ట్ టైం కూడా మేము 1 డే లోనే ఆ నైట్ 8-9 వరకు ఆ దాడితోటలో మిక్సర్ చేసి పంపించాము. ఇంతవరకు ఒక రూపాయి రాలేదు. 1 ఇయర్ పైకి దాటిపోతుంది. ఎందుకంటే ఇది హార్టికల్చర్ ఎక్స్టెన్సివ్ క్రాప్ కదా, అవును సార్. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువనే ఉంటా ఉంటది. రైతులు ఇంకా అసలు ఇట్లాంటి జరిగితే అసలు తట్టుకోలేదు. అసలుకే రేట్ లేక అల్లాడిపోతున్నారు ఫార్మర్స్. అవును సార్. ఇది కొద్దిగా స్పీడప్ చేయండి. ఎవరు పైన చూసుకుంటేది మీ దానికి? జేడీ ఎవరు మాకు DHO చంద్రశేఖర్ సార్. ఉందా? జేడీ నెంబర్ ఉంటే పెట్టండి దీనికి, నేను జేడీ గారితో కూడా మాట్లాడతాను. పెట్టండి సార్. ఇప్పటి వరకు ఎక్కడే గానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు రాలేదు ఈదురుగాలకి, ఇప్పుడు లేదు. ఇది దిస్ ద 3rd టైం అనుకుంటా. లాస్ట్ టైం మేలో జరిగింది సార్. లాస్ట్ టైం కరెక్ట్ గా ఎగ్జాక్ట్ మేలో జరిగింది. ఇప్పుడు మార్చ్ లో ఒకసారి చూసి అది ఎన్యూమరేషన్ చేసి రిపోర్ట్ పెట్టండి మేడం. ఎన్యూమరేషన్ అంటే ఫీల్డ్ కి ఫొటోస్ తీసుకుంటాం సార్. డాక్యుమెంటేషన్ అదంతా ఒక 3-4 days పడుతుంది. ప్రిలిమినరీ రిపోర్ట్ అయితే ఈ రోజు ఇంకొక 1 hour లో కంప్లీట్ అయిపోతుంది సార్. అది పెట్టేస్తాను మీకు. సరే సరే, ఏ ఫార్మర్ మిస్ కాకుండా చూసుకోండి, మళ్ళీ రాలేదు లేదు. సరే సార్. ఓకే సార్. మీ జేడీ నెంబర్ ఉంటే పెట్టండి. పెడతాను సార్. ఈ నెంబర్ కే పెట్టమంటారు సార్, నారాయణ రెడ్డి అన్నకి. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్తాను నేను. ఈ యాడ్ ఇప్పటికి 2 సార్లు 3 సార్లు జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి దీన్ని పట్టించుకునేది లేదు. లేదా లాస్ట్ పులివెందల్లోనూ దాటితో ఆ ఏరియా జరిగినప్పుడు కూడా జగన్ సార్ వచ్చి విజిట్ చేసిపోయినాడు, కానీ దీన్ని అసలు స్పందించే రకంగా కనపడటం లేదు. నేను మాట్లాడతానులే జేడీతో, ఆఫీసర్తో మాట్లాడి. నిన్న అంటే 18వ తేదీ రాత్రి వడగళ్ళు ఈదురుగాలులు అయ్యేటి. ఇప్పుడు రైతుది మోహన్ అనే రైతు దగ్గరగా 4000 అరటి చెట్లు, కోతకొచ్చిన చెట్లు చూడడం చూస్తున్నాము. అరటికాయలు ఖచ్చితంగా క్రాపింగ్ వచ్చేటప్పటికి ఈదురుగాలులతో పడిపోవడం జరిగింది. నాకు తెలిసి 6 నెలల 8 నెలల కిందట కూడా ఒకసారి ఇలాగే జరిగింది. గవర్నమెంట్ అప్పుడు ఊరికే వచ్చినారు, ఎన్యూమరేషన్ చేస్తున్నామన్నారు, రిపోర్ట్స్ పంపిస్తున్నామన్నారే తప్ప రైతులకు ఆదుకున్న దాఖలాలు ఎక్కలేదు. రైతులకు వచ్చిన దాఖలాలు ఎప్పుడూ కనపడలేదు. ఎంత అధ్వానమైన పరిస్థితి ఉందంటే 3-4 రోజుల వరకు, అంటే వారం కిందటి వరకు కూడా టన్ను 22,000 ఉండే అరటి ఈరోజు 5,000, 7,000 కొట్టుకొని పోవడానికి కూడా రావటం లేదు. తీసబొండి కూడా రావడం పరిస్థితి. చీనీ పంటకి అయితే 30,000, 35,000 గడిచిన కాలంలో, మేమున్న టైంలో అయితే 1,00,000 కూడా పోయింది. 30,000 కూడా ఉన్న టైంలో ఇప్పుడు చూస్తే ఎంత 20,000-22,000 అంత లేదన్న. అంత అధ్వానమైన పరిస్థితులలో ఉన్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. రైతు రాజసంగతి తర్వాత రైతు బతుకుంటే చాలన్న పరిస్థితికి ఉంది. రైతు అంత ఇబ్బందికరమైన పరిస్థితులు. పెట్టుబడి చూస్తే ఎక్కువైపోతుంది. చీనీ పంటకి ఇంతకుముందు 1-2 సార్లు చేస్తుంటే స్ప్రే సరిపోతుంది. ఇప్పుడు 7-8 సార్లు చేయాల్సిన పరిస్థితి. 18 సార్లు చేసినాం. 18 అన్ని డబ్బులు అయిపోతున్నాయి. ఖర్చు డబ్బులు అయిపోతుంది, ఇది అయిపోతుంది. ఒక రేటు మాత్రం పడిపోతుంది. మిగతావన్నీ కూడా డబ్బులు అవుతాయి. ఖర్చులు పెరిగిపోతున్నాయి, అన్ని పెరిగిపోతున్నాయి. ఇక్కడ చూస్తే రాయలసీమ హార్టికల్చర్ హబ్ అంటారు, రైతుని ఇట్లా అంటారు, అవి చేసినాం ఇవి చేసినాం అంటాం. కానీ బేసిక్ ఫండమెంటల్ గా మళ్ళీ పోతే ఇంక రైతు అనేవాడు ఎవడు కనపడ్డు పంటలు. అంత అధ్వానమైన పరిస్థితిలో ఉంది. మాకు దరిద్రం ఏంటంటే ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉంటే అతివృష్టి, లేకుంటే అనావృష్టి.
ఈసారి ఏదో హార్టికల్చర్ వేసుకుందాంలే అని ఇది ఆలోచిస్తే అసలు ఇంకా పంట ఎక్కడ ఉండే సందర్భం. టమోటా అలాగే పడిపోయింది, కలింగర అలాగే పడిపోయింది, దోశ అలాగే పడిపోయింది. ఏ పంటకు ఉందో చెప్పమనండి. ఎక్కడైనా కానీ ప్రభుత్వము మార్కెట్ ఇంటర్ఫేర్ అయ్యి ఈ విధంగా దళారులు ఎవరైనా ఉంటే వాటిని అరికట్టి దాన్ని అందరినీ రింగ్ లేకోకుండా చేస్తే దాన్ని రైతులకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా లేదు, అన్ని మాటలతోనే ఏదో చెప్తే డ్రోన్ చూసి మందు కొడతాదని చెప్పేసి ఈ కథలు ఎన్నాలని చెప్తూ ఉంటారు. సో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా రైతాంగాన్ని ఆదుకోవాలి. మీరు 8 నెలల కిందట కూడా ఇంకా ఇంతవరకు రిలీజ్ చేయలే. ఫస్ట్ డే మాత్రం హడావిడి చేస్తా అంటారు, బాబు సీరియస్ అయినాడు అంటారు, రైతులకు అన్ని విధాలుగా చూసుకుంటున్నాం అంటారు. ఇంకంతే సెకండ్ డే థర్డ్ డే నుంచి దాని గురించి ఉండనే ఉండదు. సో గతంలో ఏ విధంగా ఇచ్చేవాళ్ళు, గతంలో మేము కందికి, టమోటాకు, చీనీకి అన్నిటి దాంట్లకు ఇచ్చినాం. సో ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్, రైతుల పట్ల సానుకూలంగా ఉండండి, రిపోర్ట్స్ను పరిశీలించండి. అచ్చెన్నాయుడు గారికి ఇక్కడ ఈ ప్రాంతం గురించి అవగాహనే లేదు. ఎప్పుడన్నా వచ్చి తెలుస్తుంది హార్టికల్చర్గా ఇక్కడ ఎంతగా పోతుందో అని, ఎంత డెవలప్ అయిందని. ముఖ్యంగా కడప, అనంతపూర్ జిల్లాలు దాని ఎక్స్పెన్సెస్ కూడా అదే విధంగా ఉంటాయి. ఒక్కసారి ఇలాంటివి జరిగితే రైతు నిలదొక్కుకోలేని పరిస్థితి. సో ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ ఆల్సో ప్లీజ్ కన్సిడర్ రైతులకు తక్షణమే ఆ సాయం అందే విధంగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరు పీకేస్తాడు. మేము పెట్టుకున్నాం 8 ఏళ్ళు. అది 8 ఏళ్ళే వీకేస్తాను. మొత్తం ఏ ఊరైనా రైతు రైతే మీ శ్రమ అనేది మా శ్రమ, మాకు తక్కువ చేయరు. రెడ్డి గారు నమస్తేనా. ఈ చూడండి, ఈ నిన్న జరిగిన ఈ వడగండ్లు వర్షానికి దీనికి ఎదురుగా బాగా నష్టం జరిగింది. చేసినారు, లాస్ట్ టైం కూడా జరిగింది. నా ప్రిమినరీ డ్యామేజ్, ఎన్యూమరేషన్ అంటారు, అన్ని అంటారు, కానీ డబ్బులు వచ్చిన దాఖలా లేవు జనాలకి, రైతులకి. కొద్దిగా ఫాలోఅప్ చేసి మీ పైన కమిషనర్ తో కూడా ఫాలోఅప్ చేసుకోండి. ఎవరు మీ సెక్రటరీ ఎవరు నా పైన? రాజశేఖర్. ఆయన రిటైర్డ్ అయ్యి మళ్ళీ దీనికి వేసినారా స్పెషల్ సెక్రటరీ? ఓకే ఓకే. కొద్దిగా అది రిపోర్ట్ చేసేసి కొద్దిగా స్పీడప్ చేయించేందుకు చూడండి. రైట్.